దీర్ఘ సుమంగళీ భవ. రాధ జోలికొస్తే నన్ను నరసింహుణ్ణి చూస్తావు, బ్రతికుండగానే చీల్చి పారేస్తాను. పూజ నా చేతుల మీదుగా జరగాలని స్వామీజీ చెప్పారు. అలా చేస్తే నాకు ఈ ఇంటికి మేలు జరుగుతుందని అన్నారు. నాకు మేలు జరగకపోయినా ఈ ఇంటికి మేలు జరగాలి అంటే పూజలో ఎలాంటి దోషం జరగకూడదు. నీ డ్రీమ్ గర్ల్ ని ఊహించుకుని పాడావా? పక్కనే ఉన్నావుగా. నేను చెప్పాను కదా అది ప్రేమ అని. ఇప్పుడు నువ్వెందుకొచ్చావు? నేను ఆ రోజే చెప్పాను కదా ఇది ప్రేమకి దారి తీస్తుంది అంటే కాదు ఫ్రెండ్షిప్ అన్నావు. ఇప్పుడు ప్రేమలో ఎవరు పడ్డారు? నీ ఆలోచనలు చెప్తున్నాయి. నేను నీలో నుండి వచ్చాను కదా, నువ్వు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఆలోచనలు నీలోనే నేనున్నాను కాబట్టి నీ మనసుకి తెలియకపోతే ఎవరికి తెలుస్తాయి? నువ్వు కావాలని నన్ను నా మనసుని డైవర్ట్ చేస్తున్నావు. నేను డైవర్ట్ చేయడం లేదు, నువ్వు డైవర్ట్ అయ్యావు కాబట్టి నేను బయటకు వచ్చాను. అది నువ్వు గుర్తించట్లేదు. లేదు లేదు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ప్రమాణాలు తీసుకున్నాను. నువ్వు పదే పదే బయటకొచ్చి నన్ను హెచ్చరిస్తున్నట్టు నమ్మించి కావాలని డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. హలో, నేనేం చేశానా నన్ను వెళ్ళిపోమంటున్నావు? అది ఏం లేదు. లేదు, నీ వాలకం చూస్తుంటే దేని గురించో సీరియస్గా ఆలోచించి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు నాకు అర్థమవుతుంది. ఎందుకీ దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు చెప్తే గానీ వదిలేలా లేడు, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఆది మనోహర్, ఈరోజు స్వామీజీ పూజ గురించి చెప్పారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. స్వామీజీ చెప్పిన పూజ గురించి ఆలోచిస్తున్నావా లేదంటే ఆయన ఇచ్చిన దీవెనల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు నేను నాటకం ఆడుతున్నావు. అది చూసిన స్వామీజీ పొరపాటున అలా దీవించారు, అందులో తప్పే ఉంది. నువ్వు మామూలుగా బయటపడవే. అవును, స్వామీజీ నిన్ను కూడా దీవించారు కదా, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అని. ఇంతకీ ఏం నెరవేరాలని అంత గట్టిగా కోరుకున్నావు? ఏం కోరుకున్నావో చెప్పు. చెప్పనా? చెప్పు. నీతో కలిసి బతకాలని కోరుకున్నా, నీతో కలిసి 7 అడుగులు వేయాలని కోరుకున్నా, నిన్ను నాదాన్ని చేసుకోవాలని కోరుకున్నా. హలో, ఏం కోరుకున్నావో చెప్పమంటే గాల్లో ఏవో మేడలు కడుతున్నావు. ఏం చెప్పమంటావు రాధా? నా మనసులో మాట నీకు చెప్పి నీకింకా దగ్గర అవ్వాలనుంది.
కానీ నువ్వు నాతో చేయించిన ప్రమాణం గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను. హలో సార్, ఇక్కడ మీకు మా మనోహర్ కనపడ్డా? ఏంటి? అదే సార్, సరిగ్గా మీ అంత ఎత్తుంటాడు. నేనేం మాట్లాడినా నాకు రివర్స్ పంచులు వేస్తాడు. నేనేదైనా కష్టంలో ఉంటే నా కోసం వచ్చి నన్ను కాపాడతాడు. ఏం మాట్లాడుతున్నావు రాధా? అది నేనే కదా. ఊరుకోండి సార్, భలే జోక్ చేస్తున్నారు. మీరు వేరే వేరే సార్. జోక్ చేయకు. మరి లేకపోతే ఏంటి? ఎప్పుడు లేనిది నీలో ఈ కొత్త యాంగిల్ ఏంటి? కొత్త యాంగిలా? అవును, ఉన్న బలంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, గాల్లో మేడలు కడుతున్నావు. ఏంటి విషయం? లవ్వా? అబ్బో, భలే సిగ్గుపడుతున్నావే. ఆ అమ్మాయి ఎవరో చెప్పు, సెట్ చేసేద్దాం. ఎందుకులే, అసలే ఆ అమ్మాయి తన చుట్టూ గీత గీసుకొనుంది. నేనే ఎలాగోలా లైన్లో పెట్టుకుంటాను. నువ్వు నాకు సెట్ చేయాల్సిన అవసరం లేదు. గుడ్ నైట్. మాధవి, మాధవి, ఆ చెంబు జల్లెడ తీసుకురా. తీసుకొస్తున్నాను అత్తయ్య గారు. అక్కడ పెట్టు. దీని మీద పెట్టవే. అలాగే అత్తయ్య గారు. పసుపు కుంకుమ అన్ని వచ్చినాయి కదా? పసుపు కుంకుమ నీళ్లు అన్ని ఉన్నాయిలే గాని వాళ్ళని కూడా రెడీ అయ్యి రమ్మని చెప్పు. అత్తయ్య గారు. నాకు జరగాల్సిన ముచ్చట నీకు జరుగుతోంది. నేను చెయ్యాల్సిన పూజ నువ్వు చేస్తున్నావు. చిన్నప్పటి నుండి నన్ను దాటుకొని ముందుకు వెళుతూ నన్ను ఓడిస్తూనే ఉన్నావు. కానీ ఈ రోజు గెలుపు నాది, ఓటమేమో నీది. నీకు ఆవు పాలతో క్షీర స్నానమా? నీకు జరిగేది పాల స్నానమే కానీ అది ఆవు పాలతో కాదు, జిల్లేడు పాలతో.